నాకు మెంటల్ వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. తెలుసు కదా మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి నీరజ కోన చాలా మెచ్యూర్డ్ గా డీల్ చేస్తారు ఈ మూవీని. ఆ మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే వరుణ్ లైఫ్ లోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వరుణ్ ఒక అనాథ, వరుణ్ కి ఒక ఫ్యామిలీ కావాలనుకుంటాడు. అలాంటి ఒక పర్సన్ లైఫ్ లోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు వరుణ్ లైఫ్ ని అలా చేంజ్ చేశారు, వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, రాశి ఖన్నా క్యారెక్టర్ ఏంటి అండ్ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఏంటి అండ్ మిగిలిన కాన్సెప్ట్ అంతా మీరు మూవీలో చూడాల్సిందే. మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే హర్ష కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్కడికక్కడ చాలా రిలీఫ్ ఇచ్చింది మూవీకి. అండ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. రాశి ఖన్నా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. శ్రీనిధి శెట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశారు. అండ్ సిద్ధు కూడా డీజే టిల్లు నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చి తీసిన మూవీలో నాకైతే అనిపించింది. ఎక్కడ కూడా డీజే టిల్లు షేడ్ ఎక్కడా పడలేదు. మనకి చూస్తున్నంత సేపు వరుణే గుర్తొస్తాడు మూవీలో. అంత బాగా డీల్ చేశారు అండ్ అంత బాగా యాక్ట్ చేశాడు సిద్ధు కూడా. సిద్ధు కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ద మంచి మూవీ అవుతుంది యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా. అండ్ తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అండ్ సిద్ధు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ లో అయితే స్లో మోషన్ సీన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక పాయింట్ లో ప్రెడిక్టబుల్ స్టోరీ లాగే మనకి అర్థమైపోద్ది. అండ్ స్క్రీన్ ప్లే కొంచెం నెగిటివ్ గా నాకు అనిపించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ ని ఎక్కడికక్కడ బిల్డ్ చేశారు, బట్ కొంచెం ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ మూవీ అయితే బాగుంది, వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 3/5. ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ తో చూడొచ్చు. మంచి వైబ్ ఉంది మూవీలో. అండ్ ఈ మూవీని మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవద్దు. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.